సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. ఈరోజు ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్లో మరొక ముఖ్యమైన టాపిక్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ముందుగా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అతి ముఖ్యమైనటువంటి బాడీస్గా మనం కేటగరైజేషన్ చేసుకున్నట్లయితే కాన్స్టిట్యూషనల్ బాడీసు, స్టాట్యూటరీ బాడీసు, నాన్ కాన్స్టిట్యూషనల్ మరియు నాన్ స్టాట్యూటరీ బాడీస్గా మనకి ఈ 3 కేటగరైజేషన్ కనిపిస్తుంది. మరి అభ్యర్థులు యూపీఎస్సీ కానవచ్చు, ఏపీపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సి ఏ ఎగ్జామ్ రాసినా సరే తప్పనిసరిగా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద ఒక ప్రశ్న తప్పనిసరిగా అడుగుతుంటాడు. మరి ఈరోజు ఈ వీడియోలో భాగంగా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏ విధంగా ఏర్పాటు చేయబడింది, దానికి ఉన్నటువంటి కాంపోజిషన్స్ ఏంటి, టెన్యూస్ ఏంటి, పవర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఇండియా ఈజ్ ఏ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచంలోనే భారతదేశము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనకు అనిపిస్తుంది. 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశ చరిత్రలో ఈ రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగాలి అంటే తప్పనిసరిగా కొన్ని బాడీస్ని అయితే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ బాడీస్లో భాగంగా మనకి ఈ 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ కనిపిస్తాయండి. ఇండియా ఈజ్ ఎ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండ్ ఇట్ ఈస్ రన్ బై ఎ కాంబినేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అండ్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇన్ ఇండియా. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసినటువంటి బాడీస్ ఏమిటి, రాజ్యాంగేతర బాడీస్ ఏంటో కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒకసారి స్క్రీన్ మీద చూడండి, చాలా నీట్గా ఉంటుంది. వీ కెన్ క్లాసిఫై బాడీస్ ఇంటూ 2 categories. One is constitutional bodies, second is extra constitutional bodies. What are the constitutional bodies? అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబడినటువంటి బాడీస్ మనము కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. అంటే ప్రీవియస్ వీడియోస్లో మీకు ఆల్రెడీ డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియోకి ముందు ఆ వీడియోని కూడా చూసినట్లయితే ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటి, వాటికి ఉన్నటువంటి పవర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ప్రొసీజర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏంటి, రిమూవల్ ఏంటి అంతా కూడా ఒకసారి డిస్కస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్స్ కానవచ్చు, కంట్రోల్ ఆడిటర్ జనరల్ కానవచ్చు, ఇలా అనేక కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి మనం ఇదివరకే ప్రస్తావించాం. ఈరోజు స్టాట్యూటరీ బాడీస్లో అతి ముఖ్యమైనటువంటి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ మరియు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి ప్రస్తావిద్దాం. ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ బాడీస్లో స్టాట్యూటరీ బాడీస్, స్టాట్యూట్ అంటే ఒక చట్టబద్ధంగా ఏర్పాటు చేసినటువంటి సంస్థని మనము స్టాట్యూటరీ బాడీ అంటాం. ఇంకా రెండవది నాన్ కాన్స్టిట్యూషనల్, నాన్ స్టాట్యూటరీ బాడీస్. అంటే వీటికి రాజ్యాంగ బద్ధత ఉండదు మరియు చట్టబద్ధత ఉండదు. అంటే పార్లమెంట్ కానీ ప్రభుత్వాలు కానీ ఒక చట్ట ప్రకారంగా చేయకుండా కేవలము క్యాబినెట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మాత్రమే తయారు చేసే బాడీస్ని మనము నాన్ కాన్స్టిట్యూషనల్, మన నాన్ స్టాట్యూటరీ బాడీస్ అంటాం అనుకున్నాం. ఇది కూడా ఒక వీడియో చేయడం జరిగింది, దాన్ని ఒకసారి చూడొచ్చు మీరు. ఈరోజు మనం చూసేటువంటి అతి ముఖ్యమైనటువంటి, మీరు కనుక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాస్తూ ఉంటే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి క్వశ్చన్ అడుగుతాడు. దీని గురించి ఇప్పుడు మాట్లాడదామండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అంటే సమాచార హక్కు చట్టం 2005 ప్రకారంగా భారతదేశంలో 2 అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అదే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ మరియు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని ఒక సిటిజన్ పొందాలి అంటే మీరు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కనుక అభ్యర్థించినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. ఇట్స్ ఎ పెయిడ్ ఇన్ఫర్మేషన్. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారాన్ని పొందాలనుకుంటే ప్రతి సిటిజన్ కూడా ఇక్కడ చూసినట్లయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అనేది చాలా ఇంపార్టెంట్ చట్టం. ప్రజాస్వామ్య దేశంలో సమాచారం పొందడం అనేది అతి ముఖ్యమైన హక్కుగా మనకి ఆర్టికల్ 19 క్లాస్ 1A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో కనిపిస్తూ ఉంటుంది. మరి దానికి అనుసంధానంగానే 2005 సంవత్సరంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది చేయడం జరిగిందనమాట. దీని ప్రకారంగా 2 బాడీస్ని ఏర్పాటు చేశారు. అందులో ఈరోజు మనము స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి ప్రస్తావిస్తున్నాం. ఒకసారి చూద్దామండి. ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రొవైడ్స్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ నాట్ ఓన్లీ ఫర్ ద సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ but also state information commission. All the states have constituted the state information commissions through an official gazetted anamata. The state information commission is a powerful independent authority that investigate complaints and render decisions on appeals. Next, కాంపోజిషన్ ఏంటి? ఇప్పుడు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి సంబంధించినటువంటి ఎంతమంది సభ్యులు దాంట్లో ఉంటారు అంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్, వన్ ఈస్ స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అండ్ నాట్ మోర్ దాన్ 10 స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అనమాట. అంటే ఒక మోస్ట్ స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటారు, ప్లస్ నాట్ మోర్ దాన్ 10 అంటే మ్యాక్సిమం 10 మెంబర్స్ వరకు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది కాంపోజిషన్. అంటే అప్రాక్సిమేట్గా 11 మెంబర్స్ మనకు కనిపిస్తారు. ఇక అపాయింట్మెంట్, మరి వీరిని ఎవరిని అపాయింట్ చేస్తారు? వీరిని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే దే ఆర్ అపాయింటెడ్ బై ది గవర్నర్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ఏ కమిటీ కన్సిస్ట్ ఆఫ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డెఫినెట్గా
స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అపాయింట్ చేసేటప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్ చేత ఎటువంటి కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో ఉన్నటువంటి ముఖ్యమైన సభ్యులు ఎవరిని అడుగుతుంటాడు, చాలా చాలా ఇంపార్టెంట్. సో ద కమిటీ కన్సిస్ట్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్ యాజ్ ఎ చైర్పర్సన్ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ద స్టేట్ క్యాబినెట్ మినిస్టర్ హూ ఈజ్ నామినేటెడ్ బై ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ స్టేట్. అంటే చీఫ్ మినిస్టర్ చైర్పర్సన్గా ఉంటారు, ప్లస్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎల్ఓపి హోదా ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తి కూడా దాంట్లో ఉంటారు. అదేవిధంగా స్టేట్ క్యాబినెట్ మినిస్టర్ని కూడా చీఫ్ మినిస్టర్ నామినేట్ చేస్తారు. అంటే 3 మెంబర్స్, అంటే ఇదొక 3 సభ్యులకు అడిగినటువంటి కమిటీగా మనం చూడవచ్చు. సో ఈ 3 సభ్య కమిటీ రికమెండ్ చేసినటువంటి వ్యక్తులనే ఆ రాష్ట్ర గవర్నర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్గా అపాయింట్ చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక టెన్యూర్ అంటే ఎంతకాలం వీళ్ళు ఆ పదవిలో ఉంటారు అంటే, వీళ్ళ యొక్క టెన్యూర్ చూడండి, దే ఆర్ ఆర్ దే కెన్ హోల్డ్ ద ఆఫీస్ ఫర్ ఏ టర్మ్ ఆఫ్ 5 years ఆర్ అంటిల్ దే అటైన్ ద ఏజ్ ఆఫ్ 65 years. అంటే వాళ్ళు అపాయింట్ చేసే సంవత్సరాల వరకు ఉండొచ్చు, లేదంటే అప్ టు ద ఏజ్ ఆఫ్ 65 years వరకు కూడా ఉంటారు, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వన్స్ సెంట్రల్ అండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ వాళ్ళకు ఉన్నటువంటి టెన్యూర్ కంప్లీట్ అయిపోతే 65 years తర్వాత దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. ఇక రిమూవల్, మరి వీటిని ఎవరు తొలగిస్తారు అంటే, సో ఆబ్వియస్గా దే ఆర్ రిమూవ్డ్ బై ద గవర్నర్ అండర్ సిమిలర్ గ్రౌండ్స్ ఆఫ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. అంటే కేంద్ర సమాచార సంఘానికి సంబంధించిన సభ్యుల్ని ఏ విధంగా అయితే తొలగిస్తున్నారో రాష్ట్రపతి గారు, అదేవిధంగా రాష్ట్ర సమాచార కమిషన్స్ మరియు సభ్యులను కూడా రాష్ట్ర గవర్నర్ అదే కండిషన్స్లో తొలగిస్తారు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. మరి వీళ్ళకి శాలరీస్ కానీ అలవెన్సెస్ కానీ ఏ చట్ట ప్రకారం పరిధిలోకి వస్తాయంటే, ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమెండ్మెంట్ 2019. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారంగా వీళ్ళకి శాలరీస్ కానీ అలవెన్సెస్ కానీ డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇక పవర్స్ అండ్ ఫంక్షన్స్ అండి, ఇంపార్టెంటే. మీరు కనుక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారం పొందాలనుకుంటే యూ హ్యావ్ ద రైట్ టు అప్రోచ్ ద స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. వాళ్ళు మీకు కావాల్సిన సమాచారం అందిస్తారనమాట. సో అలా తయారు చేసిన ఒక యాన్యువల్ రిపోర్ట్ని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వీళ్ళు అందించడం జరుగుతుంది. ద కమిషన్ మేక్స్ అన్ యాన్యువల్ రిపోర్ట్ టు ద స్టేట్ గవర్నమెంట్ అండ్ హౌ ది యాక్ట్స్ ప్రొవిజన్స్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. అంటే వీళ్ళకి సంబంధించిన చట్టం ఉంది కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్ట ప్రకారంగా ఏ విధంగా అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో, ఏ విధంగా రిపోర్ట్స్ తయారు చేస్తారో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. అండ్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ రీజనబుల్ గ్రౌండ్స్ ద కమిషన్ మైట్ ఆర్డర్ ఎన్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ఎనీ మ్యాటర్. అంటే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి కేసుకు సంబంధించినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలనుకోండి, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ద స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కలెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ రిసీవ్స్ కంప్లైంట్స్ ఫ్రమ్ ఎనీ పర్సన్ హూ ఈజ్ డినైడ్ ఎనీ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అండర్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఒకవేళ ద చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కానివచ్చు, ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ని అపాయింట్ చేసిన తర్వాత ఒక సిటిజన్ వాళ్ళని ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కనుక ఆసక్తి చూపించినట్లయితే, దాన్ని డినై చేసినట్లయితే, అప్పుడు అటువంటి కంప్లైంట్ని ద స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వరకు తీసుకువెళ్ళొచ్చు అంటాడు. సో ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రొవైడెడ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్. ద డీటెయిల్స్ రిలేటింగ్ టు ద ప్రొసీజర్ అండ్ అప్రోచ్ ఆఫ్ ద వర్క్ డిస్ట్రిబ్యూషన్స్ అండ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసెస్, decisions and disposal of the cases are also provided by the కన్సర్న్ డిపార్ట్మెంట్. ఈ విధంగా ఎప్పుడైనా ఒక స్టేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే, సో డైరెక్ట్గా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ నుంచి మీకు అప్లై చేసుకుంటే, గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఇన్ఫర్మేషన్ ఒక సిటిజన్ పొందాలి అనుకుంటే తప్పనిసరిగా ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇట్ ఈస్ ఏ పెయిడ్ సర్వీస్. అంటే మీరు కాస్త రుసుము చెల్లించినట్లయితేనే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇటీవల శ్రీ ఆర్ మహబూబ్ భాషా ఈజ్ ద కరెంట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అపాయింట్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో హూ ఈజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ఎ స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అంటే సో మహబూబ్ భాషా ఈజ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ 2 అవర్ క్లాసెస్. అండ్ ఈ విధంగా అన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్ని కూడా కవర్ చేసుకోవచ్చు. ఇక మరి మీదంటే, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అంటుంటాడు. స్టేట్మెంట్ నెంబర్ 1, దిస్ కమిషన్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ యాజ్ ఎ స్టాట్యూటరీ బాడీ అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఎస్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ రెండు కూడా స్టాట్యూటరీ బాడీసే.
కాబట్టి స్టేట్మెంట్ 1 మనకు రైట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ద ఇన్ఫర్మేషన్ అండర్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటాడు. ద స్టేట్మెంట్ ఇస్ రాంగ్ బికాస్ ఇట్ ఈస్ ఏ పెయిడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అలాగే దీనికి సంబంధించిన కంప్లైంట్స్ని ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ కమిషన్ కనుక సమాచారం ఇవ్వకపోతే ఎన్ని రోజుల్లోపు ఆ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది, ఎంత ఫైన్ పడుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మన దీంట్లో ఇస్తూ ఉంటాడు. కాబట్టి అభ్యర్థులు ఒకసారి సెంట్రల్ మరియు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ మీద కాస్త అవగాహన కలిగి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా ఒక ఎంసీక్యూ మీకు వచ్చేస్తుంది అనమాట. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.